వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని యెషయా ప్రవక్త చెప్పినది సరియే అంటున్నాడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? మార్క్స్ వార్తలో యేసు ప్రభు చెప్తున్నారు. ఈ లేఖనాన్ని కొన్ని లక్షల సార్లు, వందల సార్లు చదువుతారు వారు. త్రియేక దేవుడు అనేది మానవ సిద్ధాంతం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మానవ సిద్ధాంతం. ఎలక్షన్స్ పెట్టడం మానవ సిద్ధాంతం. ప్రెసిడెంట్ ఎన్నుకోవడం మానవ సిద్ధాంతం. ప్రెసిడెంట్ ఎన్నుకోవడం మానవ సిద్ధాంతం. సెక్రటరీ ఎన్నుకోవడం మానవ సిద్ధాంతం. సంఘంలో పౌరాలు అమ్మడం మానవ సిద్ధాంతం. సంఘంలో వ్యాపారం చేయడం మానవ సిద్ధాంతం. కొన్ని కూడా మానవ సిద్ధాంతాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘాలకు పేర్లు పెడతారు, వారికి ఇష్టం ఉన్న పేర్లు పెడతారు. కానీ బైబిల్ బోధిస్తే ఏమని? సంఘము అన్న శరీరమునకు యేసు క్రీస్తు శిరస్సు అయిన. శిరస్సు ఏ పేరైతే కలిగి ఉంటుందో శరీరానికి అదే పేరు ఉండాలి. ప్రభు మన కాజీపేటలో లేదా వరంగల్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో చాలా సంఘాలు ఉన్నాయి. కొన్ని సంఘాలకు మాత్రమే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రార్థన మందిరం అనే పేరు ఉంది. కానీ ఎక్కువ సంఘాలకు మాత్రము ఏం పేరు ఉందండి? వాళ్ళకి ఇష్టమున్న పేర్లు పెట్టుకున్నారు. అది వాక్యానికి వ్యతిరేకమైన బోధ. అది అందుకే నీలో పరిశుద్ధాత్మ ఉంటే నేను ఎక్కడ నడిపిస్తానుగా వాక్యం ఎద్దుకు నడిపిస్తాడు ఆయన. ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధన చేయుచున్నారు అన్నాడు యేసయ్య. ప్రజలు చర్చిలోకి వెళ్ళి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అని దేవుని స్తుతిస్తున్నారు. ఏ వ్యక్తి అయితే దేవుని స్తుతిస్తున్నాడో ఆ వ్యక్తి యొక్క హృదయము యేసయ్యకే దూరంగా ఉన్నదంట, సృజించిన దేవునికి. ఇది నేను చెప్తున్న మాటే కాదు, యేసు ప్రభు చెప్తున్న మాట ఇది. ఇక నీ ఆరాధన ఎక్కడికి వెళుతుంది? ఎందుకు నీ ఆరాధన దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు? ఎందుకు నీ స్తుత్యాగం దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు? ఎందుకు నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు? కారణం ఏంటనగా నువ్వు వాక్యాన్ని నుండి దూరం వెళ్ళిపోయావు. వాక్యం నుండి దూరం వెళ్ళిపోయావు, సత్యం నుండి దూరం వెళ్ళిపోయావు. అంతా కూడా మొదటి ఇడుపు స్వస్థతలు, రెండవ ఇడుపు హృదయరాష్ట్రాలు బయలుపరచడము, మూడవ ఇడుపు వాక్యమును బయలుపరచడం. ఈ సత్యాన్ని ఎప్పుడైతే బయలుపరచడం ప్రారంభించాడో, బైబిల్ ఉన్న మర్మాలు ఎప్పుడైతే బయలుపరచడం ప్రారంభించబడిందో అప్పుడు ఏం చేశాడుగా ప్రజలు ఈ యొక్క అంత్యకాల ప్రవక్తను తిరస్కరించడము ప్రారంభించారు, వ్యతిరేకించడము ప్రారంభించారు. కానీ దేవునికి స్తోత్రం, పిల్లలు మాత్రము ఆయనను అంగీకరించారు.